లోకంలో నేనంతా వెదిక, అంతా శూన్యము, చివరికి నువ్వే నిలిచావే. ఇంక నువ్వే ప్రభు. ఈ లోకంలో అంతా వెతికేసాం. ఏ మూలను ఎక్కడ ఏ ప్రేమ ఉంది, ఏ మూలను ఎక్కడ ఏ దోమ ఉంది, ఏ మూలను ఎవరున్నారు నీలా ప్రేమించేటోళ్ళని అందరినీ చూసాం. ఎలా కనిపించింది? శూన్యం. ఇటు చూసినా శూన్యం, ఇటు చూసినా శూన్యం, ఎక్కడ పడితే అక్కడ శూన్యం. నీలోకి వచ్చాను ప్రభువా. సాతానుగాడు మన కొరకు ఫిర్యాదిస్తున్నాడు. శిక్ష, శ్రమలు, బాధలు దేవుడు పెడుతున్నాడు అనుకుంటున్నారా? సాతాను పెడుతున్నారు అనుకుంటున్నారా? సాతానికి నీ మీద కానీ నా మీద కానీ అధికారం లేదని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఎవరి మీద అధికారం లేదు? సాతానుగాడండి శోధిస్తున్నాడండి. ఏం చేయమని? తప్పు చేయమని కాదు, నీకు నీవే సాతానులా మారావు. సాతానుగాడికి నీ మీద అధికారం లేదు. ప్రార్థిస్తే పారిపోతుంది, యేసునామం చెప్తే వణుకుపోతుంది, నీ పని చూసుకుని పోరాదు. ఓ నజరైడైన యేసు, నాతో నీకు పనేంటి? నీకు మనుషులతో పని కానీ మనుషులను బాగు చేసుకోరాదు. మనుషులకి ఏమైనా మాటలు చెప్పుకోవచ్చు కదా. మనుషుల కోసం నువ్వు మాట్లాడాలి, మనుషుల కోసం ప్రార్థన చేయాలి. అంతేగాని నువ్వు నాకుతో మాట్లాడతావు ఎందుకయ్యా? నువ్వు నాతో మాట్లాడే ప్రతి క్షణం నాకు ఒళ్ళు మండిపోతుంది. నాకు ఒళ్ళు మండిపోయిందనుకో, నేను కంప్లైంట్ తీసుకొస్తాను. ఎవరి మీదో తెలుసా? నీ బిడ్డల మీద. ఏమంటుంది అది? ఎవరిని అంటుంది? నువ్వంటే వారి వైపు ఒకసారి చూడు, వాళ్ళు ఒకసారి చూడు. అదేం చేయలేదా? పిల్లల మీదకి అది రాదా? రాదు. మరి పిల్లలు ఎందుకండి పేచీ పెడుతున్నారు? నీ శ్రేష్టలు, నీ పనులు. స్తోత్రం. మన ఇంట్లోకి అది రాదా? మన ఇంట్లోకి అది రాదు. మరి పిల్లలు ఏంటండి, కుటుంబం ఏంటండి అట్లా ఉంటుందంటే నీ శ్రేష్టలు, నీ పనులే. సాతానుగాడు నిన్ను ముట్టలేడు. దాన్ని ఎక్కడ పెట్టాడు? కాళ్ళ క్రింద పెట్టాడు. స్తోత్రం. దానికంటూ ఒక రాజ్యాన్ని ఇచ్చాడు. నీ మధ్యన నా మధ్యన ఉండే అధికారం దానికి లేదు. అది రోజు నీ దాకా వస్తుంది, నా దాకా వస్తుందంటే ఎక్కడో వీక్నెస్ పాయింట్ అది పట్టుకుంది. ఏం చేస్తుంది? వీక్నెస్ పాయింట్ పట్టుకుని నీ దాకా వచ్చి నీలోకి వచ్చేస్తుంది. నీ దాకా వచ్చి నీ ఇంట్లోకి వచ్చేస్తుంది. ఒక వ్యక్తి ఉన్నాడు, గాడిదలు ఉన్నాయంట 7,000 గాడిదలు ఒక వ్యక్తికి. ఎద్దులున్నాయంట 500 జతలు. ఏంటంట? ఎద్దులు 500 జతలున్నాయట. ఇంకా ఏమున్నాయట? గొర్రెలు కూడా ఉన్నాయట. ఆడ గాడిదలు ఉన్నాయట. గొర్రెలు, గాడిదలు, ఎద్దులు ఎన్నున్నాయంట? 500 జతలు ఉన్నాయట ఒక వ్యక్తికి. బహుమంది పనివారు ఉన్నారట. ఇంకా ఎవరున్నారంట? 7 కూతుర్లు, 7 కుమారులు, 3 కూతుర్లు ఉన్నారంట. ఎవరికి? ఈ వ్యక్తికి ఏమైనా కావాలా? బహుమంది పనివారు ఉన్నారు. 7,000 గొర్రెలు ఉన్నాయి, 500 గాడిదలు ఉన్నాయి. ఏవండి, ఇలాంటి పాడి పంటలు ఉన్నాయి ఈ వ్యక్తికి. ఇంకేమైనా కొదువు ఉందా? ఈ వ్యక్తికి ఇంకా యెహోవా యందు భయభక్తులు ఉన్నాయి. ఈ వ్యక్తి చెడుతనం అంటూ ఈ వ్యక్తిలో ఏమీ లేదు. పరిశుద్ధంగా జీవిస్తాడు, దేవుని కోసమే బ్రతుకుతాడు. తూర్పు దిక్కున ఇతగాడే చాలా గొప్పోడట. ఏ దిక్కున? మా ఇంటి పక్క వాళ్ళండి రిచ్, దేవునికి స్తోత్రం. మా ఇంటి ఎదురోళ్ళండి చాలా రిచ్, ఇంకా దేవునికి స్తోత్రం. ఈయన ఇంటి పక్క వాళ్ళకి మళ్ళేనో, ఇంటి ఎదురోళ్ళకి మళ్ళేనో రిచ్ కాదు, తూర్పు దిక్కున. స్తోత్రం. అంటే ఇతను ఎంత ఏ స్థాయిలో ఉన్నాడు? ఈ స్థాయిలో ఉన్న ఈ మనుష్యుడికి దేవుడు కావాలంటారా? అన్నీ ఉన్న ఈ వ్యక్తికి దేవుడితో పని ఏమైనా ఉందంటారా? చెప్పండి. ఇంకా దేవుడేంటి? ఆయనే దేవుడు. అంతేగా. బహుమంది పనోళ్ళు అయ్యగారు అని పిలుస్తారు. అంతే కదా. ఆ తూర్పు దేశానికి, ఆ తూర్పు దిక్కుకి ఈ యోబు గారే నాయకుడు, యోబు గారే దేవుడు. అంతే కదండి. ఏ చిన్న పని కావాలన్నా ఎవరి దగ్గరికి రావాలి? ఆ దేశపు ప్రజలందరూ, ఆ తూర్పు దిక్కునున్న ప్రజలందరూ ఎవరి దగ్గరికి రావాలి? యోబు దగ్గరికే రావాలి కదండి. యోబు గారు నమస్తే అండి. ఆవిడ వందనాలు చెప్తే నేను నమస్తే చెప్పాను, వాక్యం చెప్తున్నాను. ఈరోజు పాస్టర్ గారు వందనాలు చెప్పకుండా నమస్తే చెప్పారు అనుకుంటారు. యోబు గారి దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నారు? సెల్యూట్ చేస్తున్నారు, ప్రణామం చెప్తున్నారు, వంగిపోతున్నారు, బెండిపోతారు. అంతే కదా. మరి
మా దేశానికి ఈయనే హీరో, మా రాష్ట్రానికి ఈయనే చాలా రిచ్, అమ్మో పనివారు బహుమంది ఉన్నారు, గాడిదలున్నాయి, గొర్రెలున్నాయి, ఎద్దులున్నాయి, కుమారులు సైన్యం చూస్తే బహుమంది 7 కుమారులు ఉన్నారు, 3 కుమార్తెలు ఉన్నారు, ఇతనికి మించిన వాడు ఎవ్వడూ లేడు అని అనుకుని ప్రతి ఒక్కరు కూడా యోబుకి సరెండర్ అయ్యేటప్పుడు దేవుడంటే భయము యోబుకి అవసరమా? దేవుడంటే భక్తి యోబుకి అవసరమా? దేవుడంటే లెక్కే ఉండని అవసరం లేదు కదా. మనకేమైనా కొంచెం ఉంటే దేవుడా, ఈ దేవుడా ఏంటంట, ఈ దేవుడి దగ్గరికి వెళ్ళి కూర్చోవాలా? కొంచెంసేపు నమస్కారం పెట్టుకోవడం అంటే ఓకే, కొంచెంసేపు వెళ్ళి ఒక టెంకాయ బద్దలు కొట్టుకుని రావాలి, మళ్ళీ దాన్ని పచ్చడి చేసుకుని తినాలంటే ఓకే, కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి కూర్చోవాలా? ఈ దేవుడి దగ్గరికి వెళ్ళి అనుకున్నాడా? ఈ దేవునితో గడపాలా? ఈ దేవుని కోసం ఇంత రిచ్గా ఉన్న నేను, లగ్జరీగా బ్రతకవలసిన నేను ఆజ్ఞను పెట్టుకుని ఆజ్ఞ ప్రకారంగా నేను బ్రతకాలా అనుకున్నాడా యోబు? ఎక్కడ చెడుతనం అంటూ లేదట, ఎక్కడ తన ఇష్టాన్ని నెరవేర్చలేదంట, ప్రతి చోట దేవుని చిత్తాన్ని నెరవేర్చాడంట. ఇటువంటి యోబు విషయమై కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళింది దేవుని కుమారులకి వంతు వచ్చింది. ఈరోజు నీకు వంతు వచ్చినట్లు, ఈరోజు నాకు వంతు వచ్చినట్లు దేవుని కుమారులుగా పిలువబడుతున్న దేవదూతలకు కూడా దేవుని సన్నిధిలో నిలవబడే వంతు వచ్చింది. ఆ వంతు వచ్చినప్పుడు ఈ సాతాను కంప్లైంట్ ఇస్తున్నాడు, ఇటు వచ్చావేంటి నువ్వు, నా బిడ్డలతో కలిసి వచ్చావేంటి, నీతో ఎవరొచ్చారో నీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి. దీవించు ప్రభువా, ఆశీర్వదించు ప్రభువా, దీర్ఘాయుషునివ్వు ప్రభువా, వృద్ధిలోకి తీసుకెళ్ళు ప్రభువా నేనంటే పక్క నుండి నో ప్రభువా, నో ప్రభువా, నో ప్రభు అని కంప్లైంట్ ఇవ్వడానికి నీ కూడా ఏదో వచ్చిందో ఆలోచన చేసుకోండి. దేవుని సన్నిధి నిలవబడే టైం వచ్చినప్పుడు దేవుని దూతలతో దేవుని కుమారులతో పాటు ఎవరొచ్చారట? దుష్టుడైన అపవాది వచ్చాడంట. దేవుడు చూసేటప్పుడు నువ్వు ఇలా ఎందుకు వచ్చావు అని అంటే దేవుడికి తెలుసు కదా ఎవరు ఎందుకు వస్తున్నారో. మేమంతా మీకు ఎంకరేజ్ ఇస్తున్నాం, ఎందుకో తెలుసా? దేవుడు అంటున్నాడు గురుగుల్ని గోధుగుల్ని నేను వేరు చేస్తాను, అప్పటి వరకు నువ్వు మూసుకుని కూర్చోవచ్చు కాదు అంటున్నాడు. మూసుకుని కూర్చుంటే ఎక్కడుంటారు వీళ్ళందరూ? మీరు చెప్పండి, మీరు నేను కలిసి మాట్లాడదాం. వాక్యం అంటుంది, ప్రభువా ఈ మంచి విత్తనాలే జల్లావు కదా, నువ్వు మంచి విత్తనాలు జల్లుతుంటే ఈ గోధుగు ఎందుకు మెరికింది? మరి నువ్వేమైనా నాకు పని చెప్పి పీకేమంటావా యజమానుడా అని అంటుంటే, యజమానుడు అంటాడు కదా నేను గోధుగులే విత్తాను, నేను గురుగులు విత్తలేదు, అయినా వెయిట్ చెయ్యి, ఎప్పటి వరకు వెయిట్ చెయ్యి, కోతాకాలం వస్తుంది కదా, అప్పుడు కోసి పడేద్దాం అంటుంది వాక్యం. కోసి ఎక్కడ పడేస్తుందట? ఆరని అగ్నిలో గురుగులను పాడేస్తుందంట. మనం కూడా గురుగుల కోసం అప్పుడు దాకా వెయిట్ చేద్దామా? ఈ ఆరాధన, ఈ భక్తి జీవితం, ఈ వాక్యము నిన్ను కోసి అగ్నిలోకి వెళ్ళిపోవడానిక? నీ మార్గము నశించిపోయే మార్గానికి వెళ్ళిపోవడానికే కాదు కదా. మరి అప్పుడు ఏం చేయాలి? సరి చేస్తూ ఉంటాం. సరి చేసేటప్పుడు బాధ వస్తుంది బిడ్డలారా. ఏమొస్తుంది? బాధ వస్తుంది. నా పేరే మెన్షన్ చేస్తున్నారేంటి? నేను ఆమెకి దగ్గరగా ఉండి పని చేస్తానే. అవును, దగ్గరగా ఉండి పని చేస్తావు కాబట్టి వాళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఎందుకని? దేవునికి దగ్గర వరకు ఎవరు వెళ్ళారు? దేవుని దగ్గర దాకా ఎవరు వచ్చారు? దేవుని కుమారులు వచ్చారు. ఎవరు వచ్చారు? వాళ్ళు వంతు చొప్పున దేవుని కుమారులు వచ్చారు. దేవుని దగ్గరికి దేవుని కుమారులే రావాలి. ఆ ఉండకూడని స్థలంలోకి ఇంకొక వ్యక్తి వచ్చింది. ఎవరు వచ్చారు? దుష్టుడైన అపవాది కూడా వచ్చింది. మరి వీళ్ళు వస్తే దేవునికి స్తోత్రం, నన్ను ఆరాధిస్తారు, నన్ను మహింపరుస్తారు, నాకు ధూపం వేస్తారు, నేను ఏమేమైతే వాళ్ళకి బోధిస్తానో వాటి ప్రకారంగా వాళ్ళు డ్యూటీ చేసుకుంటారు, బయటికి పోయని దేవుడు అనుకుంటాడు. మరి ఇది ఎందుకు వచ్చింది? దీనికి పని ఏంటి? దేవుడుండే రాజ్యంలో, దేవుడుండే చోట, దేవుడుండే సింహాసనం దగ్గర ఈ అపవాదికి పని ఏమిటి? ఎవరి కోసం వచ్చింది అంటే, ఎవరి పని నిమిత్తం వాళ్ళు వస్తే దీని రాక దేవుడికి తెలిసిపోయింది. ఎంతోమంది భూమి మీద ఉంటుండగా, ఎంతోమంది దేవుని కుమారులుగా పిలువబడుతున్న వారు ఉంటుండగా, దేవుడు డైరెక్ట్ అయిపోయి నువ్వు యోబు గురించి ఆలోచించావా అని ఎందుకంటాడు? ఈ అపవాదులు అంటాడు కదా దేవుడు, యోబు కోసం నువ్వు ఆలోచించావా? యోబు సంగతి ఆలోచించి నా దగ్గరికి వచ్చావంటే నువ్వు నిజమే చెప్పావే. ఎవరంటున్నారు? సాతానుగాడు అంటున్నాడు. నువ్వు నిజం చెప్పావంటున్నామా? ఇది వచ్చింది కంప్లైంట్ ఇచ్చిన తర్వాత, నువ్వు అనుకున్న సీప్ క్వాలిటీ యోబు కాదు అన్నాడు. ఏమన్నాడు? యోబు చాలా భక్తి కలిగినోడు,
యోబు నీలాంటోడు కాదు అంటే యోబు కోసం చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. ఎవరిని అంటుంది ఇది? దేవునితోనే మాట్లాడేస్తుంది. మరి యోబు జోలికి దేవుడు వెళ్ళగలడా, సాతాను వెళ్ళగలదా? యోబు జోలికి వెళ్ళవలసి వస్తే సాతాను వెళ్ళలేదు, యోబునే దేవుడే వెళ్ళగలడు. అందుకే దీనికి పవర్ లేక ఎక్కడికి వచ్చింది? దేవుని దగ్గరికి వచ్చింది. ఇంత గొప్ప పేరు వచ్చింది, ఇంత గొప్ప విలువ వచ్చింది. తూర్పు దిక్కున ఇతగాడే గొప్పోడు, ఇతగాడికి ఎద్దులున్నాయి, గొర్రెలున్నాయి, బహుమంది పనివారు ఉన్నారు, సంతానం ఉంది అని స్వార్థం వచ్చేసింది, దానికి అసూయ వచ్చేసింది. అప్పుడు దేవుడు అంటాడు కదా, ఎందుకు నువ్వు అత్తగాడి మీద నువ్వు అలా ఈర్చిపడిపోతున్నావంటే, లేదు అతని దగ్గర ఉన్నాయన్నీ ఒకసారి ఉన్నాయన్నీ తీసేయి. ఏమేమున్నాయో తీసేస్తే ఏమవుతుంది? వెంటనే నీ మీద ఉమ్మేసి దేవుడు లేడు, ఎవ్వరు లేరు, నీ ముఖం మీద దూషిస్తాడు నిన్ను. నువ్వు ఒకసారి ఒక పని చేసి చూడు అంటే ఎవరిని పాడు చేయమని చెప్తుందా, బాగు చేయమని చెప్తుందా? దుష్టుడైన అపవాది యోబుని పాడు చేయమని చెప్తుందా, బాగు చేయమని చెప్తుందా? యోబు బాగున్నాడు కదండి, పాడు చేస్తే నిన్ను విడిచిపెట్టేస్తాడు, నిన్ను దేవుడిగా పూజించడు. నువ్వేదో భక్తి చేస్తున్నాడు, నువ్వేదో గొప్ప చేస్తున్నాడు అంటున్నావు కదా, అదంతా విడిచిపెట్టాలంటే యోబు నువ్వేం చెయ్యాలి? ఒకసారి నీ చెయ్యి చాపి, అది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. యోబు ఒక సాతానుగాడు దేవుడిని ఏమని చేయమంటున్నాడో, ఎలా మొత్తం అంటున్నాడో యోబుని చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తాడు. దేవుడి దగ్గరికి వచ్చింది, ఆ కంచి వేసావు కదా, కంచి కాపుదల భద్రత అంతా తీసి, అప్పుడు నేను మొత్తడం ఎందుకు, నా కుమారుని నీకే చాయిస్ ఇచ్చాను, చూడు ఎలా ఆడుకుంటావో అలా ఆడుకో అని చెప్పాడు. ఇష్టానుసారంగా ఆడుకుంది, తనకు కలిగి ఉన్నదంతా పోయింది. యోబు దగ్గర ఇంకేమీ లేదు, బిడ్డలు వెళ్ళిపోయారు, పాడి పంటలన్నీ పతనమైపోయినాయి. పాడి పంటలన్నీ పతనమైపోయిన తర్వాత యోబుని గాయపరుస్తున్నారు, యోబుని నిందిస్తున్నారు, యోబుని అవమానపరుస్తున్నారు. ఏంటి నువ్వు ఇంకా ఇట్లానే ఉన్నావు, యథార్థతను భక్తిని విడిచిపెట్టవా నువ్వు అని అంటే, నేను తల్లి గర్భంలోంచి ఎలా వచ్చానో తెలుసా? ఎక్కడికే వేసాడు పులి స్టాప్? అన్నీ ఉన్నప్పుడు దేవుడు అంటున్నావు, అన్నీ పోయిన తరువాత ఈ దేవుడు ఎవరో నాకు తెలియదు అంటున్నావు. ఏమీ లేనప్పుడు ఇదంతా దేవుడిచ్చిందేనంటున్నావు. ఆ కాస్త నష్టం కలిగినప్పుడు ఈ దేవుడినే విడిచిపెట్టేస్తున్నావు. యోబు ఏమంటున్నాడు ఆలోచన చెయ్యండి. యోబు ఏమంటున్నాడు? తల్లి గర్భంలో నుంచి నేను ఎలా వచ్చాను? దిగంబరిగా వచ్చాను, మళ్ళీ నేను దిగంబరిగానే వెళతాను. యెహోవా ఇచ్చాడు, యెహోవాయే తీసుకున్నాడు. యెహోవా నామానికే మహిమ, స్తోత్రం. ఎప్పుడు చెప్తున్నాడు మహిమ, స్తోత్రం? ఎప్పుడు చెప్తున్నాడు? అన్నీ ఉన్నప్పుడా? మరి ఎప్పుడు? సమస్తము పోయిన తరువాత దేవునికే స్తోత్రం 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 అంటున్నాడు. హల్లెలూయా. మళ్ళీ వంతు ప్రకారం దేవదూతలన్నీ దేవుని కుమారులందరూ దేవుడి దగ్గరికి వస్తే అటు ఇటు తిరుగుతూ ఎవరి మీద ఫిర్యాదు ఇవ్వాలో తెలియక అందరూ ఎలా ఉన్నారు? దీనికి మళ్ళీ మిస్టేక్లో ఉన్నారు. ఎంత మొత్తినప్పటికీ కూడా, సమస్తము తీసేసినప్పటికీ కూడా, కుమారులు కుమార్తెలు పాడి పంటలు 10 మంది దాసులు అందరూ నిర్మూలమైపోయేసరికి యోబు యథార్థతను విడిచిపెట్టలేదు. అందరూ ఎలా లోపంతోనూ పాపముతోనూ ఉంటూ ఉన్నారు. వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వన మనిషి మరొకసారి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిందంట. మళ్ళీ ఇటు వచ్చేవే అంటే, ఏ పని లేదు నాకు, భూమి మీద అటు ఇటు తిరుగుతున్నాను. అటు ఇటు తిరిగినప్పుడు నాకు మళ్ళీ యోబునే కనిపించాడు. యోబు ఎంత నష్టం కలిగినా సరే ఏమంటున్నాడో తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకున్నాను అంటున్నాడు. యెహోవా నామానికే మహిమ కలుగును అంటున్నాడు. నీవి డోసు యోబుకు సరిపోలేదు. ఏం సరిపోలేదు? ఈ శిక్ష, ఈ శ్రమలు, ఈ నష్టము యోబుకు సరిపోలేదు. ఇంకొంచెం డోస్ పెంచుతావని దగ్గరకు వచ్చాను. అది పెంచలేదా? అది పెంచలేదు. నీ అభివృద్ధిని అది పోగొట్టలేదా? సైతాన్ గాడు పోగొట్టలేడు. నీ ఆశీర్వాదాన్ని దాన్ని ముట్టలేడు. ఆశీర్వదించేది, అభివృద్ధి పరిచేది దేవుడుగా అండి. స్తోత్రం. మళ్ళీ వచ్చిన తర్వాత నువ్వు ఇలా కుదరదు, నడునెత్తిన మొదలుకు నర్రికాలు వరకు పుండు పుట్టించేయి. ఇవన్నీ పోయినాయి, ఇక మిగిలింది ఏముంది? దీని మొత్తుప్పుడు అన్నీ పోయినాయి. ఇది మొత్తం తర్వాత ఖచ్చితంగా నువ్వెవడవో అంటాడు, నిన్ను ఖచ్చితంగా దూషిస్తాడంటే, ఇంత పని చేశాను, నువ్వెందుకయ్యా నన్ను గాయపరుస్తున్నావు? నువ్వెందుకు నన్ను బాధ పెడుతున్నావు? దుష్టుడైన సైతానా, ఆ వ్యక్తి నీకేం ద్రోహం చేశాడు?
ఆ వ్యక్తి నీకేం అపకారం చేశాడు, ఆ వ్యక్తి నీకు నష్టమేం చేశాడు, ఎందుకు ఆ వ్యక్తి మీద నిందించమని నా దగ్గరికి వస్తున్నావు నువ్వంటే ఈ ఒక్క పని చెయ్యి అన్నాడు. నేను చేయడం ఎందుకు, అది అధికారము పర్మిషన్ నీకు ఇచ్చాను కదా, నువ్వు చెయ్యి. వాడు ప్రాణం జోడికి వెళ్ళడానికి వీరులేదు. స్తోత్రం అంటే మొత్తం అడునెత్తి నుంచి శిరస్సు నుండి శిరపాదం వరకు శరీరం అంతా పుళ్ళు వచ్చేసినాయి. ఇప్పుడు ఒక పెంకు తీసుకున్నాడు, బూడిదలోకి వెళ్ళిపోయాడు. గోకుతుంటే ఏమొస్తుంది అమ్మ, మీకు ఎక్కడ పొక్కు లేదులే, చాలా నీట్గా ఉంటారు మీరు. గోకుతుంటే ఏమొస్తుంది, పెంకు తీసుకుని బ్లడ్ వస్తుంది కదా, మరి బ్లడ్ అలా కారుతూ ఉంటుందనేమో. మరి బూడిదలో కూర్చున్నాడట. ఎక్కడ కూర్చున్నాడంట, బూడిదలో కూర్చున్నాడట. బూడిదలో కూర్చుని ఓకడం ప్రారంభించాడట. అప్పుడు నిందించారు. బూడిదలో కూర్చున్నప్పుడు కూడా కుటుంబీకులైన వాళ్ళు నిందించడానికి ముందు వచ్చేసి, ఎందుకయ్యా ఇంకా బ్రతుకున్నావు, దేవుణ్ణి దూషించవచ్చు కాదు, ఏమంటున్నారు, దేవుణ్ణి అవమానపరచవచ్చు కాదు, ఇంత న్యాయంగా ఉన్నా నాకు, ఇంత యథార్థంగా ఉన్నా నాకు, ఇంత భక్తిగా ఉన్నా నాకు ఈ పరిస్థితి ఏంటి ప్రభువా అని నువ్వు అనొచ్చు కాదు. ఆయన్ని దూషించు, ఆయన అవమానపరచు అని భార్య వచ్చి మాట్లాడితే, ఇలా ఒక్క మూర్ఖురాలా ఎవరిని ఏమని చెప్తున్నాడు భార్యకి, దూషించు. ఎవరిని దూషించు, దేవుణ్ణి దూషించి చచ్చిపో. నీ శరీరంలో ఎక్కడ ఏమీ లేదు, నీకు మిగిలింది చావు ఒకటే, ఉన్నదంతా పోగొట్టుకున్నావు, శరీరం క్షీణించుకునేదాకా వచ్చావు. ఇక ఏమైనా ఉందంటే నీ ప్రాణం పోకముందే యెహోవా ఎవడు కొట్టు. ఎవరంటున్నారు, స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, భార్య కూడా ఉంది. భార్యతో అంటాడు కదా, మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడతావేటి నువ్వు అని అక్కడ కూడా మంచి మాట మాట్లాడుతూ ఉంటాడు. ఏమని మాట్లాడతాడో, చాలా అద్భుతమైన మాట మాట్లాడతాడు. దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుని ఎక్కడ దేవుని దూషించడం కానీ, ఎక్కడ దేవుని అపహాసం చేయడం కానీ, ఎక్కడ హేళన చేయడం కానీ, మనం చీటికి నోరు జారిపోతాం. యోబుకి భయంకరమైన శ్రమలు వస్తే ఏ శ్రమల్లో దేవుని జోలికి పోలినట్టు మనకి కనిపిస్తుంది. ఈరోజు ఒకసారి చూడండి, మొదటి వచనం చదవండి. తూర్పు దిక్కున జనులందరిలో అతడే గొప్పవాడు. స్తోత్రం. అతనుకున్న సమస్తాన్ని బట్టి అతగాడే గొప్పోడట. ఈ హోదాని బట్టి, అతనుకున్న ధనాన్ని బట్టి, అతనుకున్న స్థితిని బట్టి బిడ్డలు ఎవరైనా దేవుణ్ణి దూషిస్తారేమోనని, ఎవరు కుమారులు, మా బలము, మా శక్తి అని విర్రవీగుతారేమోనని ప్రతిరోజు ఉదయాన్నే యోబులో ఉన్న మంచి క్వాలిటీ, అరుణోదయం రాకముందు, సూర్యుడు ఇంకా ఉదయించక ముందు ఒక దహన బలిని తీసుకుని వచ్చేవాడట. హల్లెలూయా. నా కుమారులు ఏమైనా పాపం చేస్తారేమో, నా కుమారులు దేవుణ్ణి దూషిస్తారేమో, నా కుమార్తెలు దేవుణ్ణి దూషిస్తారేమోనని అరుణోదయాన్ని ఏం చేసేవాడట, దహన బలి అర్పించేవాడంట. ఎవరి కొరకు? ఒక్కొక్కరి కొరకు. దేవుని బిడ్డలమైన మీరు చెప్తున్నారా, దేవుని దూషించకు బాబు, దేవుడికి అవమానకరంగా మాట్లాడకు, దేవునికి గాయం కలిగేటట్లుగా నువ్వు ఉండకు. ప్రభువా నా కుమార్తె ఇలా చేస్తుంది, ప్రభువా నా కుమారుడు ఇలా చేస్తున్నాడు, వీడి దోషము, ఈమె దోషము, ఈమె పాపాలు క్షమించు అని ప్రార్థన చేసే యోబు లాంటి తండ్రులు ఉన్నారా? ఇక్కడ ఆలోచన చేసుకోండి. ఏంటో చూడండి, ఇంకా మీకు అర్థమవుతుంది ఎలా ప్రార్థించాడో. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరి కొరకు ఒకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై తన ముగ్గురు అక్క చెల్లెండ్రులు తమతో కలిసి అన్న పానములు పుచ్చుకొనవలెనని వారి విందు దినములు పూర్తి కాగా ఎక్కడ పాపం చేస్తారోనని యోబు కుమార్తెలు అమెరికాలో విందు జరిగింది. ఏంజల్ ఉండే ప్లేస్లో అన్నీ ఎక్కువ ఏం చేశారు వాళ్ళు? విందు. ఈ రిచ్ ముందు దేవుడు పనికిరాడు, ఈ హోదా ముందు దేవుడు పనికిరాడు. నేనేంటి, నా అందం ఏంటి, నా సౌందర్యం ఏంటని వీళ్ళు ఏమనుకున్నారో
యోబు కుమారులు కూడా కూర్చున్నారంటే అలానే సేమ్. యోబుకు తెలుసు దేవుని గురించి. నీ పిల్లలు పసివాళ్ళయి దేవుని గురించి తెలియకపోవచ్చు. ఒకవేళ నీ పిల్లలు నీ ఇంటిలో చిన్న పిల్లలకి దేవుని విలువ, దేవుని సేవకుడి విలువ తెలియకపోవచ్చు. నీకు తెలుసా? దేవుని అభిషేకం సేవకుల్లో ఉందిరా. సేవకుని టచ్ చేయమాక. దేవుని అభిషేకం సేవకుల్లో ఉన్నది. సేవకుడు కాస్త దూరంగా ఉండు. చెప్పగలుగుతున్నారా? యోబు తనకు అన్ని ఎక్కువైనందున బిడ్డలు ఎక్కడ దేవుని దూషిస్తారో, దేవుణ్ణి ఎక్కడ శపిస్తారో, ఆ యొక్క ఎక్కువ ఉన్న ద్వారాని యెహోవాని విసర్జించి 5 ఏళ్ళు లోపలికి వెళ్ళిపోతే సామెతల్లో ఉంటుంది కదా, కడుపు నిండిన తరువాత బేవనని యెహోవా నామాన్ని ఎక్కడ అవమానపరుస్తారేమోనని ఒక్కొక్కరి కోసం బలి అర్పించడం ప్రారంభించారట. బిడ్డలకి చెప్పాలి, దేవుణ్ణి దూషించకు. నీకు చేతనైతే దేవుణ్ణి అడుగు, నన్ను కాదు అడగడం. ఎవరిని అడుగు? దేవుణ్ణి అడుగు. దేవుడు అడిగితే సమస్తం ఇస్తాడు. అమ్మ ఇవ్వకపోవచ్చు, నాన్న ఇవ్వకపోవచ్చు. మా దగ్గర అవి ఉన్నాయని అడుగుతున్నావా? ఇవి ఎన్నాళ్ళు ఉంటాయి? యోబు దగ్గర ఎన్నాళ్ళు ఉన్నాయి? యోబు నీతిమంతుడు కాబట్టి డబల్ రెట్టింపు ఇచ్చేసాడు. నువ్వు అట్లాంటి దాన్ని వచ్చేయడానికి, మళ్ళీ పోయిన తర్వాత ఇచ్చేయడానికి. యోబు లాంటి వాళ్ళు మనం కాదు కదండి. యోబు తన కుమారుల కొరకు ప్రార్థన, తన కుమార్తెల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుడు ఎలాంటి వాడో యోబుకు తెలుసు కనుక బిడ్డలకు చెప్తున్నాడు, జాగ్రత్త. నువ్వు దేవుని దూషించి నష్టం తెచ్చుకుంటావు. నువ్వేమైనా నీ టంగ స్లిప్ అవుతే కీడొచ్చేస్తుంది. నీ టంగ స్లిప్ అవుతే దోషం వచ్చేస్తుంది. నీ టంగ స్లిప్ అవుతే పాపము, దోషము నీ మీదకి దేవుని యొక్క ఉగ్రత, రౌద్రం దిగుతుంది అని మనం ఏం చేయాలి? యోబు నేర్పించాడు కనుక భక్తుల్ని పోలి నడుచుకోవాలి. మనం మన బిడ్డల కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేస్తూ ఉండాలి. ఏం చేస్తూ ఉండాలి? ప్రార్థన చేయాలి, చెప్పాలి. బాబు లేక అమ్మా నువ్వు కడు జాగ్రత్తగా ఉండాలి, దేవునితో పెట్టుకో. మాకు దేవుడు ఎట్లా కనిపిస్తున్నాడు మనకు? దేవుని సేవకుల్లోంచి కనిపిస్తారురా. దేవుని పోలిక అందరిలో మనం చూడలేము. దేవుని భారము, దేవుని చిత్తము, దేవుని ఉద్దేశం అందరిలో మనకు కనబడుతున్నా. ఆయన ఎందుకు నువ్వేంటి, నీ వయసు ఏంటి, ఎందుకు దూషిస్తున్నావు? భక్తిలో నువ్వేమైనా అంటున్నావా దూషించడానికి? దేవుడంతా భక్తి చేస్తున్నావా బిడ్డ నువ్వు? మన సేవకులంతా భక్తి చేస్తున్నావా బిడ్డ నువ్వు? ఎవరికి చెప్పాలి? పిల్లలు తెలియక ఏమైనా దోషం చేస్తారేమో, తెలియక ఏమైనా పాపం చేస్తారేమో. అమ్మనానికి ఇవ్వండి, వెనక్కి ఇవ్వండి. పేరెంట్స్ ఉన్నారా? పట్టుకోండి. పేరెంట్స్కి అప్పగించండి. అన్నీ నేర్చుకోవాలి. స్వేచ్ఛ నాకే లేదు, ఇంకా మీకు ఎక్కడది స్వేచ్ఛ? నా 2 బిడ్డలు కొన్నప్పుడు నాకే లేదు. పిల్లకి ఈకమంటే స్టాండప్ అయి వెళ్ళిపోయేదాన్ని. పిల్లకి అంటే పాస్టర్ గారు సంకన ఉండేవారు కదా. పిల్లలు ఎక్కడ ఉండేవారు? వాక్యం ఇలా పట్టుకుని చెప్తూ ఉండేవాళ్ళు. ఆయన వేరే వాళ్ళకు కూడా ఇచ్చేవాళ్ళం. నేను ఊరుకోబెడితే ఊరుకుంటారా? మీరు ఊరుకోబెడితే ఊరుకుంటారా? మా పిల్లల్ని అన్నంతో పెంచలేదండి. దేంతో పెంచలేదు? తిండి బండారాలతో పెంచలా. ఈ వయసుకు వచ్చింది వాళ్ళకి తినడం. మా వాడైతే కొన్ని తినడు, కొన్ని తినడం. ఇంట్లో ఒకటే వండాలి వాళ్ళ కోసం. ఎన్ని కూరలు వండుతా? ఈ ఉల్లిపాయ ఏరడమే. ఉల్లిపాయ కూడా కనబడకూడదంటే ఎట్లాంటి కూరకి? వాళ్ళు తిండితో పెంచలా. ఉల్లిపాయ వేసుకుంటాం ఎందుకని కుదంతా గ్రేవ్ అవుతుందని. ఆ ఉల్లిపాయ కూడా తీసి పక్కన పెడిచి అన్నం బాక్సులో ఉల్లిపాయలన్నీ తీసుకుని వట్టి అన్నం తిని ఆ వండిన కూర అంతా పక్కకు పెట్టుకుని తీసుకుని వస్తాడు. కడుగుతారు. వీళ్ళని అడగండి. నేను చూసేటప్పుడు అదే బాగోతాం. ఇప్పుడు కూడా ఈ మధ్యనే ఇది తింటే నువ్వు బాగుంటావు, ఇది తింటే నీకు ఇది తింటే నీకు అదని చెప్పి వాళ్ళకి నేర్పిస్తూ ఉన్నాం. పిల్లలకి భోజనంతో ఎదిగే వయసు వచ్చి కూడా పిల్లలకి భోజనం పెట్టలేదు. ఆదివారం ఫాస్టింగ్. స్తోత్రం. చాక్లెట్లు పట్టుకుని, బిస్కెట్లు పట్టుకుని రామాకండి మందిరంలోకి. దేవుని భయభక్తులు బిడ్డలకి అభ్యసింప చేయండి. బాలుడైన సమూయేలు వల్లే బిడ్డలు దీవించబడుతూ ఉంటారు. స్తోత్రం. సండే స్కూల్లో పిల్లలకు చెప్పాను, ఏమిరా లేటుగా వస్తున్నారు, ఆదివారం అయ్యేసరికి స్కూల్ 8 గంటలకి తేజ అన్నాను. 9 గంటలకు వస్తుంది అన్నాడు వాడు. సరిగ్గా చెప్పు అన్నాను. వణికిపోయి బెదిరిపోయి 9 గంటలకు వస్తుంది గారు అన్నాడు. అలాగే చెప్పాడు. వాళ్ళ చెల్లిని అడిగాను, 9 గంటలకు వస్తుంది గారు అంది. మందిరం 8 గంటలకి అని అడిగా. 1 గంటలకు వస్తుంది గారు. అమ్మ ఎవర్రా నేర్పారు నీకు?
ఎవరిని చూసి నడుస్తున్నావురా తేజ్గా నువ్వు? ఎవరిని చూసి అమ్మను కానీ నాన్న కానీ చూడకు. వాళ్ళు 1 గంటకు వస్తున్నారని 1 గంట కానీ చెప్తున్నావా? ఆరాధన 12 గంటలకి. స్తోత్రం. 12 అయినప్పుడు వచ్చేసాడు సరసరమంటూ. బెల్ల కొట్టకుండా వచ్చేసాడు. ఏరా నువ్వు ఇంటికి వెళ్ళావా? ఎక్కడెక్కడ నుండి వచ్చేసేవా? మళ్ళీ ఇంటికాడ వాళ్ళు రాలేదనుకుంటారు కదండి. పిల్లలకి నేర్పించాలి. అవే వాళ్ళకి దీర్ఘాయుషు. వాళ్ళు హెచ్చులోకి వెళ్ళిపోవడానికి అవే. నేను ఈ రేంజ్లోకి రావడానికి అవే. లోపల ఏదో పెట్టి ఇంకో చేయడం మొదలెట్టారంటే అవి రావు. యథార్థంగా చెయ్యాలి, భక్తిగా చెయ్యాలి, శ్రద్ధతో చెయ్యాలి. యాక్టింగ్ కాదు. చాలామంది యాక్టింగ్ చేస్తూ ఉంటారు, యాక్టింగ్ పరిచర్య చేస్తూ ఉంటారు. అంటాను నేను. యాక్టింగ్ పరిచర్య కాదు. ఏదో పొందుకునేదాకా పరిచర్య చేయడం కాదు. దేవుడు ఏది ఇచ్చేదాకా పరిచర్య చేయడం కాదు. ఒరిజినాలిటీ పరిచర్య చేయాలి. ఇంటికి వెళ్ళాను, కనిపించాను అన్నాడు. మరి మీ చెల్లి ఏదంటే బోతంటుంది వచ్చేస్తారా కానీ. లోబమ్మ విదేశాల నుంచి వచ్చేటప్పుడు ఎందుకు అంగా పడుకున్న బుడ్డదాన్ని ఎత్తుకుందట. పాస్టర్ గారు కీక్మంటారు కదా, ఇక్కడ స్టార్ట్ చేస్తారు కదా. వెంటనే లోవ ఒంటి నుంచి కిందకి దిగిపోయి వందనాలు ఎంత ఉందండి అది? ఏంటి పిల్లకి పిల్ల తిరిగేస్తుంది ఏంటి? వందనాలు అంటూ గబగబ బయటకు వచ్చి మనోళ్ళు ఇలా చూస్తే చెప్పు వందనాలు పాస్టర్ గారు వెళ్ళిపోతున్నారు. అమ్మో, ఎలా వచ్చింది ఆమెకి? పాస్టర్ గారు అక్కడ ఆర్నేస్తారు, ఇక్కడే మందిరంలో కూర్చుని వెనక్కి జరిగిపోతుంది అని చెప్పేస్తూ ఉంటుంది. ఎవరు నేర్పించారు వాళ్ళకి? భయభక్తులు ఉండాలండి. ఈ పిల్లకు కూడా వచ్చేసిందా మీకులాగంటే? భక్తి అందరికీ రావాలి. స్తోత్రం. బాలుడైన సమూయేలు ఒక ప్రవర్తగా మారడానికి, బాలుడైన సమూయేలుతో దేవుడు మాట్లాడడానికి, నువ్వు రాజు అవుతావని ఆజ్ఞాపించే శాసనాన్ని రిలీజ్ చేయడానికి ఎవరు అభిషేకం? డిగ్రీలు కాదండి, బిఏ బీకాములు కాదండి. దేవుడితో సంబంధం కలిగి ఉన్నాడు. ఇక్కడ కూర్చుంటాను నేను, బయట కూర్చొని లోపడే కూర్చుంటాను. వీళ్ళు అటు వెళుతూ వందనాలు చెప్పి, ఇటు వెళుతూ వందనాలు చెప్పి వెళ్తూ ఉంటారు. ఇదేం చేస్తుందో తెలిసిన ఆశ్చర్యం అండి. అటు వచ్చి వందనాలు పాస్టా, నిజం చెప్తున్నాను, వందనాలు పాత, దానికి రాక అంటాను నేను. రా అంటది మళ్ళీ నన్ను. ఇటు వెళ్ళినప్పుడు వందనాలు ఎవరికి తూకేసింది? పెద్దోళ్ళకి కొలబద్దకు వచ్చేసింది. స్తోత్రం. మరి నేనే పొంగిపోతుంటే శ్రేష్ఠలను బట్టి, భక్తి లక్షణాలను బట్టి దేవుడు యెహోవా యందు భయభక్తులు దేవుడండి. ఇలా వస్తుంది, తప్పని కొట్టుకుంటుంది. ఓ బాబా ఆపే బాబు అంటాను నేను. వందనాలు చెప్తుంది, వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇలా వస్తుంది, మళ్ళీ అక్కడ ఆగుతుంది, వందనాలు చెప్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. మళ్ళీ అనుకున్న వాళ్ళకి సైకి చేస్తుంది, చెప్పు. అమ్మో ఎన్ని శ్రేష్టలు! ఎవరిని బట్టి? భక్తి కలిగిన వాళ్ళని బట్టా, భక్తిహీనుని బట్టా? భక్తి కలిగిన వాళ్ళనే కదండి దేవుడు చూస్తున్నాడు. భక్తి కలిగిన వారిని, వాళ్ళు చిన్నలా పెద్దలా ఎవరా అనేది సాతాను చూస్తుంది. భక్తి కలిగిన వాళ్ళని, అంత భక్తి కలిగిన వాళ్ళ దగ్గరికి వచ్చి యెహోవా నామానికి దూషిస్తారేమో, దేవుని దూషిస్తారేమో, దేవుని అపహాసం చేస్తారేమో. నా బిడ్డలు దేవుని దూషించి నష్టం తెచ్చుకోకూడదు, దేవుని దూషించి కీడు తెచ్చుకోకూడదని ప్రార్థన చేయడం ఒక బలర్పించడం. స్తోత్రం. బిడ్డల వరకు ప్రార్థించండి. ఎవరిని దూషించి శాపం తెచ్చుకుంటున్నారో, ఎవరితో పెట్టుకుని నష్టం తెచ్చుకుంటున్నారో, ప్రభువా మా బిడ్డలు భక్తులతో పెట్టుకోకూడదు, మా బిడ్డలు నీతితో పెట్టుకోకూడదు ప్రభువా. నీతో పెట్టుకుంటే యోబు దహన బలి అర్పించేవాడు ప్రభు, అన్నీ ఎక్కువై విసర్జిస్తారేమో, దేవుణ్ణి విసర్జిస్తారేమోనని ఎంతో భయభక్తులు కలిగి తండ్రి బిడ్డలకి మంచి మాదిరిగా ఉన్నాడు ప్రభు. నేను యోబులా పనిచేస్తాను, యోబులా మీరు ఉండాలి, స్త్రీలు ఉండాలి, యోబులా పురుషులు కూడా ఉండాలి. భయభక్తులు అందరికీ కూడా అవసరమే. ఇలా ఉంటూ ఉండగా చూడండి ఇది ఏమని కంప్లైంట్ ఇచ్చిందో చూడండి. దుష్టుడైన అపవాది 9వ వచనం చూడు. అతని వంటి వాడు ఎవడు లేడు. అపవాది యోబు ఓర్రకయే నీ యందు భయభక్తులు కలివాడాయేనా. దేవుని కాపుదల, నీ కాపుదల యోబుకు ఉంది కదా, అందుకు యోబు దేవుడు అంటాడు. ఆ కాపుదల తీయి అంటున్నాడు. తర్వాత చదువు. ఇక్కడ సాతాను అంటుంది కదా, నీవు అతని చేతి పనిని దీవిస్తున్నాడు అని ఎవరికి తెలిసింది? నీ చేతి పనిని, నీ కష్టాన్ని దేవుడు దీవిస్తున్నాడని నీకు తెలుస్తుందా?
నీ బిడ్డలకు తెలుస్తుందా? నాన్న బలం కాదు, అమ్మ బలం కానే కాదు, నాన్న శక్తి కాదు, అమ్మ శక్తి కానే కాదు. నాన్నని దేవుడు దీవించాడు, నాన్నకి ఓపికిచ్చాడు, నాన్నకి శక్తినిచ్చాడు అని చెప్తున్నావా? ఆలోచన చెయ్యండి. పిల్లలకు చెప్తున్నారా? నేర్పండి చిన్ననాటి నుంచి. ఈరోజు చక్కగా తింటున్నారు, దేవునికి స్తోత్రం. ఇలా తినడానికి దేవుడమ్మ కారకుడు అని చెప్తున్నారా? సాతాన్ అంటుంది కదా, యోబు ఆశీర్వాదం రావడానికి కారణం నువ్వే, యోబు దీవించబడడానికి కారణం నువ్వే. అదేనా మా రాసింది అక్కడ? తర్వాత చదువు. అతని చేతి పనిని నువ్వు దీవిస్తూ, అతను ఏ పని చేసినా చేతి పని నువ్వు దీవిస్తూ ఉన్నావు. అతని ఆస్తి దేశంలో, అతని ఆస్తిని కూడా దేశంలో బహుగా విస్తరించావు. ఎవరు విస్తరించారు? యోబు విస్తరించాడంటుందా? దేవుడు విస్తరించాడంటుందా? సాతాను ఎవరు విస్తరించాడంటుంది? యోబు గొప్పోడు అంటుందా? నీవు గొప్పోడు అంటుందా? నీవే అతని ఆస్తిని టన్నులు టన్నులు చేసావు. స్తోత్రం. దేశంలో బహుగా ఆశీర్వదించబడడానికి యోబేం కాదు, నువ్వు. హల్లెలూయా. ఈరోజు కారణము నీ అభివృద్ధికి కారణం దేవుడు బిడ్డ, నా అభివృద్ధికి కారణం దేవుడు బిడ్డ, నీ ఆరోగ్యానికి కారణం దేవుడు, నా ఆరోగ్యానికి కూడా కారణము దేవుడే. నీ ఇంటిలో వృద్ధులు మొదలుకొని చిన్నల వరకు కూడా అభివృద్ధికి ఆరోగ్యానికి కారణం దేవుడే, ఇంకెవ్వరు కూడా కాదు. ఇంకా ఏమంటుందో చూడండి సాతాను. అయినను నీవిప్పుడు నీ చెయ్యి చాపి, నీ చెయ్యి అంటే దేవుని చెయ్య బాహుబలము ఎంత పెద్దదో ఎవరికి తెలుసు? రక్షింపనేరకయుండునట్లు, రక్షింపనేరకయుండునట్లు అందరూ చెప్పండి. యెహోవా హస్తం కొరచ కాదని నీకు తెలుసు, నీకు తెలీదు. సారీ, ఆయన రక్షిస్తాడు. నేను ఎక్కడున్నప్పటికీ ఆయన బాహుబలం నా దగ్గరకు వస్తుందని నీకు తెలియట్లేదు. సాతాను ఏమంటుంది? నీ బాహుబలం ఒకసారి చాపరాదు. చాపి ఏం చేయను? అమ్మో, ఏమంటుంది? నీ బాహుబలము నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును. అంటే మొత్తేవారెవరు? సాతానుగాడు కాదా? అదేం చేయలేదా? అదేం చేయలేదు. నీ పనులు నువ్వు శ్రేష్ఠులు సాతానుగా ఉండకు, నీ ఆలోచన సాతానులా ఉండకూడదు. అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచిన రాజ్యంలోకి వెళ్ళిపో అంటున్నాడు. ఎవరిని? అది చేయాల్సిన పనులు నువ్వు చేసావని, అది మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడావని, అది ప్రవర్తించినట్లుగా నువ్వు ప్రవర్తించావని. అది నా ప్రవర్తన, అది నా స్టైల్ కాదా అంటే అది నీ ప్రవర్తన కాదు, అది నీ స్టైలు కాదు. నువ్వు కాస్తో కోస్తో మంచితనము, మానవత్వము, మర్యాద, భక్తి, వినయము, విధేయత కలిగి తగ్గించుకుని జీవించవలసిన దానివి నువ్వు హెచ్చించుకుంటూ వెళ్ళిపోయావు. ఎవరిలాగా? అపవాదిలాగా. అపవాది ఏం చేసింది? నాకు సింహాసనం కావాలి. ఏ సింహాసనం కావాలి? రాజుండే సింహాసనం. ఏ రాజు? సర్వ సృష్టికి ఆది సంభూతుడైన వాడు కూర్చునే సింహాసనమట ఈ అపవాదికి కావాలంట. ఈ దేవుడు కూర్చుని ఇది కూర్చుంటుందట. అంటే ఎంత హెచ్చుకెళ్ళిపోయింది? ఆ హెచ్చించుకునే స్వభావం మంది కాదంటే మంది కాదు. దానికిలా నువ్వు అయినందుకు ఆ ప్లేస్కి వెళ్ళిపో. నా దగ్గరికి వచ్చే రైట్స్ నీకు లేవు, నా రాజ్యంలో ఉండే చోటు నీకు లేదు. నా స్వభావము, నా బుద్ధి, నా వినయము, నా జ్ఞానం నీకుంటే నువ్వు నా దగ్గర ఉండేదాను బిడ్డ. కానీ నీ బుద్ధి, నీ స్వభావం అంతా యాజ్ ఇట్ ఈజ్ సాతానుగాడిలాగే ఉంది. కనుక నువ్వు ఎలాగెళ్ళిపో? సాతానుగాడి పోస్ట్కి నువ్వు వెళ్ళిపో అన్నాడు. తప్పు ఇప్పుడు ఎవరిది? సాతానుగాడి పోస్ట్కి వెళ్ళిపోవడానికి దేవుడు పంపించాడా? లేకుంటే వీడికి వీడే వెళ్ళిపోయాడా? వీడికి వీడే వెళ్ళిపోయాడు కదండి. నీ పనులు, నీ ప్రవర్తన దేవునికి ఇంపుగా ఉండాలి. స్తోత్రం. దేవుడు నిన్ను చూసేటప్పుడు ఎవడో గాడ్ బ్లెస్ యూ కాదు, ఎవడో దీర్ఘాయుషు కాదు. వాడు వీడు నిన్ను ఎత్తి మీద చెయ్యేసి ఏముంది వాడి నెత్తిలో, వాడి చేతిలో, వాడు కాదు, పైనుండి ఆయన దీర్ఘాయుష్. స్తోత్రం. ఆయన ఆజ్ఞలన్నీ పాటిస్తే నీకు దీర్ఘాయుష్. స్తోత్రం. ఆయన ఇవ్వాలి నీకు. నీ చెయ్యి చాపి ముట్టిగా వెయ్యి. ఎవరిని? యోబుని మొట్టుగా వేయమని చెప్తూ ఉంది. మొట్టుగా వేసిన తర్వాత అన్నీ అయిపోయినాయి. అన్నీ అయిపోయిన తర్వాత 21వ వచనంలో చూడండి.
యోబు అంటున్నాడు, నష్టం కలిగిన తరువాత, మొత్తిన తరువాత, గాయం తగిలిన తరువాత, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని మళ్ళీ తిరిగి దిగంబరిన నేను వెళ్ళి తిని యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయిన. మాటి మాటికి దేవుని దూషిస్తాం. మనం ఏం చేస్తాం? మాటి మాటికి దేవుని దూషిస్తాం, మాటి మాటికి సేవకునే. అయ్యో బిడ్డలారా, జాగ్రత్త. ఎవరిని కొన్నిసార్లు నువ్వే దూషిస్తావు. నువ్వు దూషిస్తున్నావని తెలియకూడదని ఎదుటి వాళ్ళకి చెప్పి దూషించు అని చెప్తావు. నువ్వంటే నువ్వన్నావని తెలిసిపోతుందని ఎదుటి వాళ్ళకి నేర్పించి పలికిస్తావు. దేవుడికి తెలుసు బిడ్డలారా. హల్లెలూయా. నేనంటే బాగోదు నువ్వను. అమ్మవాడి నీ మాటనట్లేదా కుదు సొక్కేస్తావు. సొక్కేసి పంపించి రెచ్చగొట్టే వాళ్ళు లేరే. కొంచెం సుక్క డ్రాప్ వేస్తే సుక్కకు అమ్ముడు పడిపోయి నీ పక్షంగా వాడు కేకలేస్తాడు. తప్పు వాడిది కాదు. ఆ సుక్కకి కూడా పడకపోతే ఏదో కాస్త ముద్ద పెడతావు. ముద్ద తిన్న తర్వాత ఏం చేస్తుంది? అది నీ పక్షంగా, నీ ఇంటి కుక్క నీ పక్షంగా మొరగదా అండి? నీ పక్షంగా మరుగుద్దా, నా పక్షంగా మరుగుద్దా? ఎవరి పక్షంగా మరుగుద్ది? మీ ఇంటికాడ ఉన్న కుక్క నీ పక్షంగానే మరుగుద్ది కదా. నేను వచ్చినప్పటికి భయ్యమని పడిపోద్ది. అదే నా కుక్క నువ్వు వచ్చినప్పటికి భయ్యమని పడిపోద్ది. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు చెయ్యలేక, వీళ్ళు అనలేక ఎదుటి వాళ్ళకి చెప్పి దూషించు, ఎదుటి వాళ్ళకి చెప్పి అపహాసం చేయించు, ఎదుటి వాళ్ళకి చెప్పి నువ్వు పలుకు. మేమంటే బాగోదు, మా మనసుగా, లేక మా పాస్టర్గా, మా దేవుడిగా, మా సేవకురాలిగా మేమంటే మళ్ళీ మ్యాటర్ లీక్ అయిపోయిన తర్వాత వేరేగా ఉంటుంది. నువ్వైతే ఏం కాదులే. ఇక్కడ చూడండి, మళ్ళీ 2వ వచనం చూడండి, 2వ అధ్యాయం చూడండి. దేవదూతలు ఇక్కడ దిగంబరిగా ఉన్నప్పటికీ కూడా దేవునికి కృతజ్ఞత స్తుతులే చెల్లించాడు. ఇది జీర్ణించుకోలేకపోయింది దుష్టుడైన సైతాను. అమ్మో, కృతజ్ఞత స్తుతులు చెల్లించడం ఆపట్లేదు, దేవుణ్ణి ఆరాధించడం ఆపట్లేదు, భక్తి ఎక్కువైపోయింది అనుకున్నట్టు ఉంది. తర్వాత చూడండి, మరి ఒక దినము నీకు మళ్ళీ తటస్థించెను, వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకే వచ్చాను. యెహోవా మళ్ళీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చితివని వాడిని అడుగగా, భూమిలో అటు ఇటు తిరిగిలాడి అందులో సంచరించు. అటు ఇటు తిరగకూడదా? మనం భూలోకంలో అటు ఇటు గొంతులేయకూడదా? సమయం దొరికితే ఎటుకట్టు పారిపోకూడదా? సమయం దొరికితే ఎంజాయ్ చేయకూడదు అంటే చేయకూడదు. ఎంజాయ్ చేసేది అటు ఇటు తిరిగేది ఎవరో? దుష్టుడైన అపవాది. ఎవరు? దుష్టుడైన అపవాది. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావంటే, నాకు పనేముంది, నేను అటు ఇటు గొంతులేస్తాను. దేవుని మందిరానికి రావు కాళ్ళు, దేవుని ఆరాధించడానికి రావు చేతులు, దేవుని పాడడానికి రాదు నోరు, దేవునికి ప్రార్థన చేయడానికి రాదు నీకు మనస్సు. అటు ఇటు తిరగడానికి సూపరు. అటు ఇటు తిరుగుతున్నావంటే నువ్వెవరు? ఇప్పుడు దేవుని బిడ్డగా నీవు, దేవుని కుమార్తెగా నీవు, దేవుని కుమారుడుగా ఉండవలసిన నీవు, దేవుని ఆరాధించే సమయాల్లో, దేవుని పూజించే సమయాల్లో నీ వంతు ప్రకారం దేవుని ఎదుట కనిపించవలసిన టైంలో నువ్వు అటు ఇటు తిరుగుతూ ఉన్నావంటే ఇప్పుడు నువ్వెవరివి? నువ్వు ఇలా వచ్చావేంటి? నా బిడ్డలు వస్తేని అంటే నేను అటు ఇటు తిరుగుతున్నాను, గాలికి తిరగడమే కానీ పని. సరే, అటు ఇటు తిరుగుతూ ఇటు అటు తిరుగులాడుచు యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన, మళ్ళీ అంటున్నాడు, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావంటే, ఎస్, యోబు సంగతి నేను ఆలోచించాను. యోబుకి బుద్ధి రాలేదు, యోబుకి సిగ్గు రాలేదు. ఈ వీడేం దేవుడు అంటాడేమనుకున్నాడు కానీ ఇంకా అనలేదు. అలా అనడానికి కూడా నువ్వే కారణం. మొత్తం చెతగొట్టేయి. అప్పుడు దాకా నేను మనస్సు నువ్వు పాడైపోవాలని కోరుకున్నది సైతాను. ఎవరిని అంటున్నావు? సేవకుడిని అంటున్నావా పాడైపోవడానికి కారణం? సేవకుడని నీ శరీరం క్షీణించిపోవడానికి సైతాను. ఈ భక్తిహీనరాలు ప్రభు అని కంప్లైంట్ ఇస్తుంది. అది ఎవరి మీదకి వచ్చేస్తావు నువ్వు? సేవకురాల మీదకి వచ్చేస్తావా? వాళ్ళు నీకు కంచి కాపుదల ప్రొటెక్షన్ ఇస్తున్నారు. వాళ్ళకి కంచి వేయకో, వాళ్ళకి కాపుదల వద్దు, కాపుదల కంచి తీసేయి అని దేవుడి దగ్గర పెరుగులాడుతుంది సాతాను. నీకు పెరుగులాడటం నీకు రాక అది నీ పక్షాన మొరపెడుతుంది.
అయ్యా డంబంతో వెళ్ళిపోతుంది, నటనతో వెళ్ళిపోతుంది, బయట ఒకలా ఉంటుంది, లోపల ఒకలా ఉంటుంది, ఒకసారి ఆమెను చూడు అని మళ్ళీ అడుగుతున్నాడు. నా సేవకుడి కోసం నువ్వు ఆలోచించావంటే అవును ఆలోచించాను అంటున్నాడు. తర్వాత చూడు 3వ వచనం చూడు. న్యాయవంతుడైన దేవుని యందు భయభక్తులు కలిగి ఏంటి చెడుతనమును విసర్జించేవాడు భూమి మీద స్తోత్రం. ఏమిస్తున్నాడు ఆయన? భూమి మీద అట్లాంటి వాడు లేడు. హల్లెలూయా. అదే భక్తి బ్రతకాలండి మనం కూడా. అమ్మాజీ లాంటిది మరొక ఆమె లేదు, సత్యవతి లాంటిది మరొక లేరు, అరుణమ్మ లాంటి వాళ్ళు ఇంకొకరు లేరు. వాళ్ళు భక్తి, వాళ్ళ జీవితము, వాళ్ళ యథార్థత అది రావాలి దేవుని దగ్గర నుంచి. నాకండి స్కూల్లోనండి ఇది ఇచ్చాడండి, ఏం చేసుకుంటావు? స్కూల్లో సారండి ఇది ఇచ్చాడండి, ఏం చేసుకుంటావు? మన ప్రార్థన చేయండి. ఎగ్జామ్స్ అంది శైలమ్మ వాళ్ళ అమ్మ శుక్రవారం నాడు. ఎంత ఎగ్జామ్స్ రాసినా కడుక్కోవడమేగా, దానికోసం చేస్తాను ప్రార్థన. ఏంటి స్కూల్లో బిరుదు వచ్చిందని, లేకుంటే ఎక్కడికో వెళితే ఎవడో నాకు ప్రమోషన్ ఇచ్చాడో ఏం చేసుకుంటావు? కొన్నాళ్ళకి ఇదే. నీవు ఆశీర్వదిస్తేనే కానీ నాకు గతి లేదు ప్రభువా. ఇది పనికి రావట్లేదా, ఇది చెత్త అంటున్నాడు వాడు. నీకు టాలెంట్ లేదంటున్నాడు, నీకు జ్ఞానం లేదంటున్నాడు. నీవే కనికరించు. ఆ ఎగ్జామ్స్ పక్కన పెట్టి ప్రభువా ఆమెను జ్ఞాపకం చేసుకో, యవనస్తురాలు ప్రభువా అద్భుతం చేయి ప్రభువా అని ప్రార్థన చేశాను. ఏది కావాలో అదే ప్రార్థన చేసుకోవాలి అన్నట్లు ఫస్ట్ తెచ్చుకున్నావా? రేపు పొద్దున ఇంట్లో మూలలో కూర్చుంటుంది, ఎవరికి ఉపయోగం అన్నట్లు ఫస్ట్ అండి కదా. ఫస్ట్ రావాలంటే రావాలి. ఆ ఫస్ట్ నేను ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళదు, ఒక రేంజ్కి తీసుకెళ్ళి నీ లైఫ్ టర్నింగ్ తిప్పేవాడు దేవుడు. స్తోత్రం. నిన్ను ఆశీర్వదించేవాడు దేవుడు. ఆమె పాట పాడుతుంది నీవు చేసిన ఉపకారాలకు. ప్రభు ఒకసారి చూడు, ఒకసారి చూడు, ఆమెకు ఉపకారం చేయి ప్రభు. నేను పాట పాడితే నిన్ను బట్టి దేవుని స్తుతించాలి ప్రభు. నీ ఉపకారం చాలా పొందుకోవాలమ్మా, నీ చేతి నుంచి చాలా అనుభవించాలమ్మా, నీ నుంచి చాలా పొందుకోవాలంటే నీవే చూడు ప్రభు. బ్రతుకుంది, ఆరోగ్యంగా ఉంది, వచ్చింది నిన్ను స్తుతిస్తుంది. ఆమెకి మంచి భవిష్యత్తు నీ ప్రభు. మా పని అంతే కదా. దుష్టుడికి ఎక్కడ చోటు ఇవ్వకుండా ఆమె బ్రతకాలి, దుష్టుడు ఎక్కడ కంప్లైంట్ ఇవ్వకుండా ఆమె జీవించాలి, ఎక్కడ పడిపోకుండా, ఎక్కడ బెండ్ అయిపోకుండా, దుష్టుల్లా మారకుండా ఆమె చూసుకుని ప్రార్థన చేసుకోవాలి. మా ప్రార్థనతో పాటు నీ ప్రార్థన, నీ జీవితం 3 పువ్వులు. నీకు ప్రార్థన లేకపోతే కష్టం. నీ ప్రతి అవసరము దేవుడే తీరుస్తాడు. ఇక్కడ యోబు కోసం చెప్తున్నాడు కదా మళ్ళీ, నా దేవుడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించేటోడు, భూమి మీద అతను వంటి వాడు ఎవడూ లేడు. ఎందుకే సైతాను నిష్కారణంగా నా దగ్గరకు వచ్చి ఏంటి నా దగ్గరకు వచ్చి నిష్కారణంగా పాడు చేసేస్తున్నావు కదా. వాడు ఎట్లాంటి వాడని టెస్ట్ పెట్టాను అంతే నేను. ఇప్పుడు యోబు ఎవరిని గెలిపిస్తున్నాడో చూడండి. యోబు నలపబడేటప్పుడు, యోబు చెక్కబడేటప్పుడు, యోబుకి మనశ్శాంతిని కోల్పోయేటప్పుడు, యోబుకి ఉన్నదంతా పోయినప్పుడు, యోబుకి ఆరోగ్యం క్షీణించేటప్పుడు దుష్టుడు నాకు గెలిపించేది, దేవుడు నాకు గెలిపించేది. ఎవరిని గెలిపిస్తున్నాడు? ఎంత బాగుందో దేవుడని 3 అక్షరాలు తేల్చి పాడేశారు. నువ్వు ఎవరిని గెలిపిస్తున్నావు? నీకు చిన్న కష్టం వస్తే ఈమె, ఎవడు ఈమె. నీకు చిన్న కష్టం వస్తే ఆయనే, చిన్న కష్టం వస్తే ఆయనే. వీళ్ళు సరిగ్గా పట్టించుకోవట్లేదు. మరి నువ్వేం చేస్తావు? సైతాన్ గాడు తిరిగాడు కదా, అటు ఇటు తిరిగి పని పాటు లేక అటు ఇటు తిరుగు నువ్వు. అప్పుడు సైతాన్ గాడు నీకు నీ మీద ఫిర్యాదిస్తున్నప్పుడు ఈయన్ని దేవుణ్ణి కలిపి తిట్టు. అర్థం చేసుకోండి వాక్యాన్ని. ఈరోజు వాక్యము అర్థం అవ్వట్లేదు, వాక్యము మనసులు హృదయంలోకి వెళ్ళట్లేదు. వెళ్ళాలి అంటే దేవుడే వాడుకోవాలి. అతను లాంటి వాడు ఎవరూ లేడని చెప్తుంది. మంచోడు ఎందుకు నిష్కారణంగా యోబు జోలికి వస్తున్నాను మాటి మాటికి అని సైతాన్ని అడుగుతున్నాడు. చూడండి, నిష్కారణముగా అతని పాడు చేయుటకు ఎందుకు నీవు నన్ను ప్రేరేపించినను, అతను అతడు ఇంకా యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడనగా అపవాది. 5వ వచనం చదువు. ఇంకొకసారి
ఏంటంట? ఎందుకు నిష్కారణంగా బాధ పెడుతున్నావు నువ్వు అని అంటే, ఇంకొకసారి ఇంక అడగను మళ్ళీ, ఇది ఒక్కసారే. అమ్మో ఎంత వాడు అభివృద్ధికి ఎంత ఎలా ఉందో చూడండి. ఇంకొకసారి నీ చెయ్యి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖం మీదనే దూషించి నిన్ను విడిచిపోవుననగా, అందుకు యెహోవా అతడు నీ వశంలోనే ఉన్నాడు కదా, ఆ పని ఏదో నేను చేసేటప్పుడు నువ్వే చేయొచ్చుగా, పద్దాక నా దగ్గరికి వచ్చి ఎందుకు నన్ను బాధ పెడుతున్నావు, నువ్వే చేసుకో ఏదో ఒకటి అని చెప్తే ఆవిడేమంటుందో చూడండి. 9వ వచనము, అతని భార్య వచ్చి నీవింకాను యథార్థతను వదలకుందువా, దేవుణ్ణి దూషించి. ఇక లాస్ట్ జడ్జి ఏంటంటే, నీకు అన్నదంతా పోయింది, నీ శరీరం క్షీణిపోయింది, నీ ప్రాణం పోకముందే దేవుణ్ణి దూషించు. నువ్వు బ్రతుకుండగానే ఈ దేవుడు నీకు దేవుడు కాదను, నువ్వు బ్రతుకుండగానే ఈ రక్షకుడు నీకు రక్షకుడు కాదను. అమ్మో, సాతానుగాడు ఏర్పరచబడిన వారు సహితము, పిలవబడిన వారు సహితము వాడు ఏం చేయాలి? డిస్టర్బ్. యేసు పక్షంగా లేకుండానే చేయాలి. వాడు నీతిని పోగొట్టాలనుకుంటాడు, పాపం చేయాలనుకుంటాడు, అపరాధాలు చేయాలనుకుంటాడు. అందుకని వాళ్ళు ఆవిడ అంటుంది కదా, యోబు భార్య అంటుంది కదా, నీ ప్రాణం పోకముందే దూషించే ప్రేరేపణ. నువ్వెవరినైనా దూషించమని ప్రేరేపిస్తున్నావా? ప్రేరేపిస్తుంటే ఎవరైనా దూషిస్తుంటే మూర్ఖులు. ఎవరంట? మూర్ఖులు. దూషించేటోళ్ళు మంచోళ్ళు కాదు, మూర్ఖులు. ఇక్కడ అలాగంటుంది. తర్వాత చదువు, అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన లేమే అనుభవించుదుమా, మేలు అనుభవించుదుమా, కీడుని మనం అనుభవించకూడదా? దేవుని ద్వారా ఎప్పుడు ఆశీర్వాదం, దేవుడి ద్వారా ఎప్పుడు ఆరోగ్యం, దేవుడి ద్వారా ఎప్పుడు సమృద్ధి, దేవుడి ద్వారా ఎప్పుడు మేలుల మీద మేలులే పొందాలా? దేవుడి ద్వారా ఒక్క కీడు కూడా అంటే యోబుకు తెలుసు, దేవుడే నా విశ్వాసానికి పరీక్ష పెడుతున్నాడని. దేవుని ద్వారా కీడు అంటున్నాడా, సాతాను ద్వారా కీడు అంటున్నాడా? మా ఇంట్లోకండి సాతాను వచ్చేస్తుందండి, మా పిల్లని తెగ జాడించేస్తుందండి, మా పిల్లని తెగ ఆడించేస్తుందండి కాదు. మేలుని అనుభవించాలా? ఎప్పుడు భార్యతో చెప్తున్నాడు, కీడుని అనుభవించకూడదా? దేవుడు కీడుగుండా నడిపిస్తుంటే కీడుగుండా వెళదాం. దేవుడు కీడుని పెడుతుంటే కీడులో కూడా దేవుడిని గెలిపిందాం. స్తోత్రం. దుష్టునేమో ఓడింపజేస్తున్నాడు, అపవాదునేమో త్రొక్కేస్తున్నాడు. ఎప్పుడు శ్రమల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో దేవుణ్ణేమో పైకి తీసుకువెళ్ళిపోతున్నాడు. యోబు భక్తుడిని బట్టి బిగ్గరగా నోటి మాటతోనైనను ఎక్కడ దేవుడు ఇట్లా, దేవుడు అట్లా. బిడ్డలారా, సిటికి దేవుడు జోలికి వచ్చేటోళ్ళు ఉన్నారు సమాజంలో, సంఘంలో. చిటికి సేవకుడు జోలికి వచ్చేవాళ్ళు ఉన్నారు సంఘంలో, సమాజంలో. నువ్వు చేయాలి మూర్ఖుడు మాట్లాడుతున్నట్లుగా, మూర్ఖురాలు మాట్లాడుతున్నట్లుగా మాట్లాడుతున్నావు అని నువ్వు చెప్పాలి. ఎలా చెప్పాలి? వాక్యానుసారంగా. నువ్వంటాను ఎవరినలో తెలుసా? అందరినీ కాదు. కొందరు జోలికి వెళ్ళకూడదు బిడ్డ. కొందరు సాక్షాత్తు దేవుని ఆత్మచేత నింపబడేటోళ్ళు ఉన్నారు. ఎవరిని పడితే వాళ్ళకి ఏలెత్తి చూపించకూడదు. మనం మూర్ఖురాళ్ళలాగా మనం ప్రవర్తించడానికి వీర్లేదని నీ కళ్ళ ముందు అనేకమైన వాళ్ళు దూషించేవాళ్ళు, శపించమని చెప్పేటోళ్ళు, గాయపరచమని చెప్పేటోళ్ళు, అవమానపరచు అని చెప్పేటోళ్ళు, వాళ్ళు ఏదో రకంగా చెప్పి గాయపరచు అని చెప్పేటప్పుడు నువ్వేం చేయాలి? మూర్ఖులు మాట్లాడుతున్నట్టు మాట్లాడుకు. సాక్షాత్తు దేవుని రూపము, దేవుని స్వరూపంలోకి ఉన్నవారు వారు అని చెప్పవలసిన వారు నోటుతో ఏం చేయలేదంట? ఏ పాపం చేయలేదంట. కీర్తన గ్రంథము 39:1, నా నాలుకతో పాపము చేయకుండానట్లు. ఇక్కడ ఎవరు చెప్తున్నారు? దావీదు అంటున్నాడు. ఆ స్టోరీలో నాలుకతో పాపం చేయలేదు యోబు భార్య పాపం చెయ్యి. దేవుడు దూషించడమే పాపం బిడ్డ. ఏది పాపం? యేసును అవమానపరుస్తున్నావా? యేసును నిందిస్తున్నావా? నువ్వు ఏ మోహపు చూపు చూసినా పాపమే, దేవుని దూషిస్తున్న పాపమే. నీ సేవకుడు దేవుని ఆత్మచేత నింపబడేవాడైతే నువ్వు దూషిస్తున్నావా? పాపం చేస్తున్నావు.
యోబును తన భార్య ప్రేరేపించినా సరే యోబు తన జోలికి పోలేదు, దేవుని జోలికి పోలేదు. యోబు తన సాక్ష్యాన్ని అక్కడ కాపాడుకున్నాడు. దావీదుకి దేవుడి శిక్ష తెలుసు. దావీదు కూడా నోటితో ఏనోడు, ఇంక బాబు ఒకసారి పాపం చేశాను, నా శరీరంతో పాపం చేశాను. ఎవరు? దావీదు. నేను శరీరంతో పాపం చేసినందుకు ఒకడు సచ్చుండు, నాకు తెలుసు దేవుని శిక్ష ఎలాగుంటుందో, నేను మళ్ళీ మళ్ళీ పాపం చేయనిక. ఎవరంటున్నారు? దావీదు. ఇక్కడ యోబుకి తెలుసు. యోబు ఎక్కడ నోటికి, వీళ్ళు నోటి మాటతో ఒక మాట అయినా పలకకుండా దూషించకుండా ఉండడానికి కారణం ఏంటో చూడండి. ఇక్కడ వాళ్ళ నోటికి ఏం పెట్టుకున్నారో చూడండి. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కు ఉంచుకున్నాను. ఏంటంటే నేను ఏమీ పలుకకుండా మౌనంగా ఉన్నాను. భక్తిహీనుల దగ్గర, భక్తిహీనురాలైన భార్య దగ్గర, భక్తిహీనురాలైన భర్త దగ్గర, భక్తిహీనులైనటువంటి కుటుంబీకుల దగ్గర మీ నోటికి ఏం పెట్టుకోవాలి? నీ భర్త భక్తిహీనుడా, నువ్వు సిక్కం పెట్టుకో. నీ భర్త వల్ల నువ్వు దూషించడానికి వీరలేదు. నీ భార్య భక్తిహీనురాల, నువ్వు చిక్కం పెట్టుకో. నీ భార్యను బట్టి నువ్వు దేవుని కానీ సేవకుని కానీ దూషించడానికి వీరలేదు. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి ఏం పెట్టుకున్నాడంట? చిక్కం పెట్టుకున్నాడంట. అమ్మో, ఈ భక్తిహీనుడి ద్వారా నేనెక్కడ ఏం మాట్లాడుతున్నాను? భక్తిహీనులైన భార్య దేవుడిని దూషించు అన్నప్పుడు నోటికి ఏం పెట్టుకున్నాడు? ఏం పెట్టేసుకున్నాడు? నోటికి చిక్కం పెట్టేసుకున్నాడు. చిక్కం పెట్టడానికి మాట ఏమీ రాకుండా ఈరోజు నీ నోటికి చిక్కం ఉండాలి. యేసు నామములో ఏ మాట పడితే ఆ మాట మాట్లాడుతున్నావు, ఏ మాట పడితే ఆ మాట పలికేస్తున్నావు. దేవుణ్ణి అనేస్తున్నావు, దేవుని సేవకుని అనేస్తున్నావు, ఇరుగు పొరుగును అనేస్తున్నావు, ఎవరిని పడితే వాళ్ళని అనేస్తున్నావు. ఎవరిని పడితే వాళ్ళనంటే దేవుడు సహిస్తాడేమో కానీ దేవుడు జోలికి వస్తే సహించడు బిడా. మరి మన నోటికి ఏం పెట్టుకోవాలి? చెక్కం పెట్టుకోవాలి. చెక్కం పెట్టుకోవడమే కాదు కానీ ఇంకేమంటున్నాడో చూడండి. 4వ వచనం చూడు. యెహోవా, నా దావీదు అంటున్నాడు, నా అంతం ఎట్లా ఉంటుందో చెప్పు. ఏంటి నా అంతం? పట్టమని వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నా అంతం ఎట్లా ఉంటుందో? నా ఆయుష్ బెత్తుడంతే చేశావు. నేను ఎప్పుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతానో నాకు తెలియదు. యథార్థంగా బ్రతకాలి, స్తోత్రం. నీతిగా బ్రతకాలి, స్తోత్రం. ఇక్కడ నా అంతం ఎట్లా ఉంటుందో, యెహోవా నా అంతము ఎటులో ఉన్నదో, నా దినాలు ఎన్ని రోజులు బ్రతుకుతా నేను, నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నీ అంతము ఎలా ఉంటుంది ప్రభు? నా అంతము నీ నామానికి మహిమగా ఉండాలి ప్రభు. నేను ఎన్నాళ్ళు బ్రతుకుతానో నాకు తెలియపరచు ప్రభు. నేను ఎప్పుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతానో నాకు తెలియపరచు ప్రభు. నువ్వేం చేయాలి? ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. రాజశేఖర్ రెడ్డి గారి అంతం ఎలాగుంది? రాజశేఖర్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసండి. ఆయన అంతం ఎలాగుందండి? బాడీ కోసం ఏవేవో మాట్లాడుతూ ఉంటాం. ఒక వ్యక్తి చనిపోతే ఏవేవో మాట్లాడుతూ ఉంటాం. హెలికాప్టర్లు తీసింది, ఆ దృశ్యాలు ఇప్పటికీ చూపిస్తారు కదండి. గోను సంచుల్లోంచి బాడీ ముక్కలేరుకు వచ్చింది. ఆయన అంతం ఎలా ఉంది? ఆయన అనుకున్నాడా? బోల్డ్ బందోబస్తీ, బోల్డ్ సెక్యూరిటీ. మరి ఇంత సెక్యూరిటీలో ఆయనకి ఏమి తెలియదా? కాపుదల దేవుడిది, స్తోత్రం. దేవుడు నీకు ఆయుష్ని ఇవ్వాలా, లేక నువ్వు వెళ్ళిపోవాలా? ప్రభు నాకు తెలియపరచు, నా అంతం ఎలా ఉంటుందో నాకు తెలియపరచు. నేను ఎన్ని రోజులు బ్రతుకుతానో, బ్రతికితే ఎలా బ్రతుకుతానో నువ్వు నాతో మాట్లాడు స్వామి. నా దినాలు చూస్తుంటే, నా రోజులు చూస్తుంటే నాకు భయం వేస్తుందని. శ్రీదేవి ఉంది కదండి, సినిమా హీరో. ఆమె ఏం తీసుకున్నా క్యాలరీ ఫుడ్డే తీసుకునేదంట. ద్రావకం ఏమి తాగినా అందులో కూడా కొన్ని క్యాలరీస్ ఉంటేనే తాగేదట. ఏ రోజు లైఫ్లోకి సాల్ట్ అనగా ఉప్పు రానివ్వలేదట. ఎందుకు? సౌందర్యం మిస్ అయిపోతుందని. ఎవరి గురించి? శ్రీదేవి గురించి నేను విన్నానండి. ఉప్పు కానీ సాల్ట్ కానీ తినే ఫుడ్లో కొన్ని క్యాలరీస్ ఉంటేనే ఆమె తింటూ ఉండేదంట. ఎందుకని? దీర్ఘాయుష్గా బ్రతకాలనని ఎంతో ప్రయత్నించిందంట. ఎన్ని సంవత్సరాలు బ్రతికింది? 54 సంవత్సరాలు బ్రతికిందంట. ఎన్ని సంవత్సరాలు? నడి వయసులోనే వెళ్ళిపోయింది. ఆయుష్ ఎవరిది? దావీదు అడుగుతున్నాడు, నేను ఎప్పటి వరకు ఉంటాను, ఎలా ఉంటాను, అంతం ఎట్లా ఉంటుంది? ఇంకా తర్వాత చదువు, 4వ వచనం చదువు. నా దినముల పరిమాణం ఎంతో నాకు తెలుపు. మెల్కి జన్సనా ఎవరుంటారు? ఎవరండి?
ఆయనకి 15 మంది డాక్టర్లు, పేరు ఎంత బాగా చెప్పేశారో. ఇంకెంతసేపు వీళ్ళ మీద మన దృష్టి. ఎంతమంది డాక్టర్లు, ఎంతమంది అండి ఆ జంక్షన్కి? ఎంతమంది డాక్టర్లు? 15 మంది డాక్టర్లు. గుండెకి ఒక డాక్టరు, చెయ్యికి ఒక డాక్టరు, కంటికి ఒక డాక్టరు. నేను 150 సంవత్సరాలు బ్రతకాలి అని బాండ్ రాయించుకున్నాడట. అంతా ఎవరి చేతిలో ఉంది? 15 మంది డాక్టర్లే. బాడీకి కాలుకి ఒక డాక్టరు, చెవికి ఒక డాక్టరు, బ్రెయిన్కి ఒక డాక్టరు, గుండెకి ఒక డాక్టరు, కిడ్నీకి ఒక డాక్టరు. అది కడతారు కదా మీరు, పాట సీట్లు కట్టుకుంటే వస్తుంది కదా, ఏమంటారు దాన్ని? ఎల్ఐసి బాండ్ రాయించేసుకున్నాడంట డాక్టర్ల చేత. ఎన్ని సంవత్సరాలకి? నేను 150 సంవత్సరాలు బ్రతకాలి అని. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? లైఫ్ ఇన్సూరెన్స్ చేయించుకున్నాడండి. ఎవరి చేత? డాక్టర్ పుట్టించాడు. మరి 15 మంది డాక్టర్లు ప్రతిరోజు ఉండేవారట ఇతను కూడా. రావడం, చెక్కింగ్ చేయడం. నువ్వు ఎంత అదృష్టవంతురాలు బిడ్డ. దేవుని ప్రేమ అర్థమవుతుందా? ఏ డాక్టర్ వస్తున్నాడు నీ దగ్గరికి? ఒరే బీపీ చూదుగాని రారా, ఒళ్ళు తిరిగిపోతున్నాయి రారా అంటే ఎప్పుడు వస్తున్నాడు? ఎప్పుడు వస్తున్నాడు? రమ్మనగానే వస్తున్నాడా? రావట్లేదు. వాడు లేకపోయినా సరే దేవుడే కానీ ఒళ్ళు తిరగకుండా కాపాడాడు. మరి నీకు ఎవడున్నాడు? డాక్టర్ ఎవడైనా ఉన్నాడు? ఫ్యామిలీ డాక్టర్ ఎవడైనా ఉన్నాడా? లేడా? మన ఫ్యామిలీ డాక్టర్ ఆయనే. స్తోత్రం. ఈ 15 మంది ప్రతిరోజు వచ్చి లైఫ్ ఇన్సూరెన్స్ ఇచ్చి వెళ్తూ ఉండేవాళ్ళంట. నేను 150 సంవత్సరాలు బ్రతకాలి, నాంతో 150 సంవత్సరాలకి రావాలి అని 50 సంవత్సరాలు బ్రతికాడట. ఎన్ని సంవత్సరాలు అంటే? 150లో సగం కూడా బ్రతకలేదా? మనం పాడుతాం, నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవాయి భువి గడియా. స్తోత్రం. ఆయుష్ ఎందుకు పెంచమంటున్నాడు? నా బ్రతుకు మార్చుకుంటాను, నా బుద్ధి మార్చుకుంటాను. ఎన్నాళ్ళు బ్రతుకు మారలేదు. బుద్ధి మారలేదు. ఎన్నో సంవత్సరాలు దాటి వెళ్ళిపోతున్నా, బుద్ధి స్వభావం మారలేదు. కొంచెం ఆయుష్ పెంచితే నీ కొరకే బ్రతుకుతాను. స్తోత్రం. భక్తులను చూసి నువ్వు నడవాలి బిడ్డ. భక్తుల మార్గం గుండా మనం వెళ్ళిపోవాలి. నేను ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాను? అన్నీ నావే, నాకు అడ్డు ఎవరూ లేరు. గ్యారంటీ పెట్టుకున్న వాళ్ళకే గ్యారంటీ లేదు. ముఖ్యమంత్రిగా పిలువబడుతున్న వాళ్ళకే, సెక్యూరిటీ ఉన్న వాళ్ళకే ప్రాణం గ్యారంటీ లేదు. ఈ బందీ సెక్యూరిటీ అంతా ఏమైపోయారు? ఈ శ్రీదేవికే గ్యారంటీ లేదు. ఉప్పు కూడా టచ్ చేయలేదట. సౌందర్యం పాడైపోతుందని. దిక్కుమాలిన సౌందర్యం. సాల్ట్ తింటే సౌందర్యం ఉండదని సాల్ట్ జోలికి వెళ్ళేదంట. ఏమి తిన్నా బలం రావాలి అని ఏరుకిని మరీ తినేదట. అవే తెప్పించుకునేదంట ఎంత డబ్బు అయినా. ఈయన 15 మందిని గ్యారంటీ పెట్టుకున్నా తన అంతని ఎవరో చెప్పలేదే. 50 సంవత్సరాల్లోనికి కాలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడే. నీకు ఎవరు గ్యారంటీ? నువ్వు బ్రతకడానికి ఎవరు గ్యారంటీ? నీ భర్తకు, నీ భార్యకు, నీ కుటుంబానికి ఎవరు బిడ్డ? నీ శరీరం పాడయ్యింది, నీ గుండు పాడయ్యింది, నీ ఊపిరితిత్తి పాడయ్యింది, నీ లివర్ పాడయ్యింది, నీ అవయవాలన్నీ పాడై డామేజ్గా ఉన్నావు. ఈ రోజుకి నువ్వు బ్రతుకున్నావు. ఎవరు గ్యారంటీ? దేవుని విలువ తెలుస్తుందా? దేవుడు చేసిన మేలులు తెలుస్తున్నాయా? ఇంకా తిరుగుబాటు చేస్తున్నాం. తిరుగుబాటు నువ్వు కాదు చేయాల్సింది, దుష్టుడైన అపవాది చేయాలి. శరీరం క్షీణిస్తున్నా, కుటుంబము నాశనం అవుతున్నా, పాడి పంటలన్నీ హంతమైపోతున్నా, దేవుణ్ణే మహిమపరుస్తూ వచ్చాడు యోబు. స్తోత్రం. నీవు యోబులా దేవుణ్ణే మహిమపరచాలి. నా అంతం ఎట్లా ఉందో నాకు తెలియపరచు, నువ్వు నాతో మాట్లాడు అని వాక్యం అంటుంది కదా. భక్తుల మార్గం గుండా నడవండి. మరొక మాట చూపించి నేను ముగిస్తాను. యోబు పత్రిక, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. స్పీడ్గా చదవండి. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవర్తలను ఓపికను మాదిరిగా పెట్టుకునడి. సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి కదా. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడు.
మీరు తెలుసుకుని ఉన్నారు. యోబు ఎలాంటి వాడంట? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడే కాదు, జాలి, కనికరం. స్నేహితులు వచ్చి దూషించేవారు, స్నేహితులు వచ్చి అపహాసించేవారు. ఇదా నీ బ్రతుకుచ్చి, ఎప్పటివరకు ఇంత బ్రతుకని అంత బ్రతుకని అన్నావు కదరా, ఇదా నీ బ్రతుకు, ఇదా నీ దేవుడు. కుటుంబీకులు, పక్కోళ్ళు, ఇరుగోళ్ళు, వాళ్ళు వీళ్ళు దూషిస్తూ ఉంటే ఓర్పు ఉండేది, స్తోత్రం. సహనం ఉండేది యోబుకి, స్తోత్రం. యోబుకి ఎంతో ప్రేమ ఉండేది, స్తోత్రం. నువ్వు ఎవరైనా నీకు వస్తే అవునరా నీకులా నాకు ఎవరో చెప్పలేదు, నిజమే కదా, దేవుడు ఏం చేశాడు అంటావు నువ్వు. ఎవడొకటి నీ పక్షానికి వచ్చి దేవుడు చెడ్డోడో సేవకుడు చెడ్డోడు అంటే వెంటనే వాడు పక్షానికి వెళ్ళిపోతా. యోబు అలా ఎవడ పక్షానికి వెళ్ళలేదు. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద ఒకడు సొనగకుడి. సొనుగుతే అక్కడికి వచ్చేస్తాం మనం. సొనుగితే దేవుని రాజ్యం పోగొట్టుకుంటాడని యోబుకు తెలుసు. గొనిగితే దేవుని రాజ్యం పోగొట్టుకుంటాడని యోబుకు తెలుసు. అందుకు యోబు ఎక్కడ సొనగడం కానీ గొనగడం కానీ ఏది చేయలేదు. సొనుగేవాళ్ళు గొనిగేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? సొనిగేవాళ్ళు గొనిగేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వాకిట ఏముందో చూడండి, చదువు. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. ఎవరున్నారట? న్యాయాధిపతి నీ వాకిట్లో ఉన్నాడు. ఎవరు లేరులే, ఎవరు వినట్లేదులే, ఎవరు చూడట్లేదులే. నేను రహస్యంగా మాట్లాడుతున్నాను, నేను ఫోన్లో మాట్లాడుతున్నాను, నేను చేసే అరాచకాలు ఎవరు చూడరు అని అనుకుంటున్నారా? న్యాయాధిపతిని ఎదుటున్నాడు. న్యాయాధిపతిని ఎదుట ఉండి ఒకసారి స్క్రీన్ చూపిస్తాడు నీకు. అందుకు నువ్వేం చేయాలో తెలుసా? కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ప్రభువా నువ్వు నన్ను శ్రమకు అప్పగిస్తున్నావా, ఆ శ్రమలో నన్ను నువ్వే కాపాడు. మరణానికి అప్పగిస్తున్నావా, మరణంలో నేను జీవానికి వెళ్ళేటట్లుగా నువ్వే చూడు. నా శరీరాన్ని రోగానికి అప్పగిస్తున్నావా, ఆ రోగంలో స్వస్థత నువ్వే ఇవ్వు. అది నీ ప్రార్థన. దేవుడు ఏదైనా చేస్తే సొనగొద్దు, దేవుడు ఏమైనా చెప్తే గొనగొద్దు. సొనుగుడు గొనుగుడు వస్తే ఎదట ఎవరుంటారు? న్యాయాధిపతి ఉంటాడు కదా. నేను ఎప్పుడూ చెప్తాను, ఈ సీసీ కెమెరాకి కరెంట్ ఉండాలి, ఆ కెమెరాకి కరెంటుతో పనేమి లేదు. మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వం, స్తోత్రం. మధ్యాహ్నం ఎండ ఎలా ఉంటుందండి? మధ్యాహ్నం ఎలా ఉంటుందండి? ఎండ చాలా గట్టిగా ఉంటుంది కదండి. మన నిర్దోషత్వము, నువ్వే దోషం లేకుండా ఉన్న నీ నిర్దోషత్వం మధ్యాహ్నం వల్ల చూపిస్తాడు. నువ్వు ఏమి చేసిన దోషాలు పాపాలు అవి కూడా మధ్యాహ్నము వల్ల చూపిస్తాడు. బహిరంగంగా చూపిస్తాడు దేవుడు. మనం చాటును చేస్తాం, దేవుడు ఎలుగులోకి తీసుకొస్తాడు. ఎలుగులోకి వచ్చిన తరువాత, నీకు తీర్పు దినాలు సంభవించిన తరువాత, ప్రభువా క్షమించను అనక ముందే ఈ రోజు నుంచి ప్రభువా నన్ను మార్చు ప్రభువా, నేను సొనగును ప్రభువా, నువ్వు నన్ను ఎలా చూస్తే అట్లాగే నేను సరెండర్ అయిపోతాను ప్రభువా. యోబు ఎలా అయితే నువ్వు నలిపేటప్పుడు, చెక్కేటప్పుడు, నువ్వు మొత్తుతున్నప్పుడు ఏమాత్రం కిక్కిరి మనక దుష్టుడైన అపవాది తలచ్చతగా నరుకుతూ నిన్ను ఎలా మహిమపరుస్తూ వచ్చాడో. నా విరోధులందరూ నన్ను గాయపరుస్తున్నప్పుడు, నా విరోధులందరూ నా భక్తి జీవితాన్ని పాడు చేస్తున్నప్పుడు, నాతోనే ఉండి దేవుడు నమ్మమని పాడు చేస్తున్న ఆ మాటలు నేను విని పాడవకుండా నా విరోధులను తల చితక త్రొక్కుతూ, ప్రభువా నిన్నే మహిమపరుస్తానయ్యా, నీ సేవకునే మహిమపరుస్తానయ్యా, సంఘాన్నే మహిమపరుస్తానయ్యా, దానికి నేను యోబులా ఉంటానయ్యా అని ఒక సమర్పణ చేసుకోండి. వారి పక్షానికి వీరి పక్షానికి వెళ్ళి వాళ్ళు వచ్చి చెప్తే, ఎన్నాళ్ళు నాకు అలా ఎవరో చెప్పలేదురా, అవునా అని చెప్పి వాళ్ళ వైపుకి వీళ్ళ వైపుకి వెళ్ళిపోయి వాళ్ళు నువ్వు కలిపి దేవుడిని దూషించక, న్యాయాధిపతి నీ ఒకటిలో నుంచున్నాడని తీర్పు తీరుస్తాడని కడు జాగ్రత్తగా ఉండాలని మనవి చేస్తూ ప్రేమతో నా మాటలు ముగిస్తూ ఉన్నాను.